మన దేశాన్ని సైనికులే కాదు, ఒక అమరవీరుడి ఆత్మ కూడా కాపాడుతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. నిజానికి ఇది నమ్మడానికి కాస్త వింతగానే ఉంటుంది. కానీ ఆ సైనికుడు ప్రాణాలు పోయినా కూడా దేశ సరిహద్దుల్లో ఉంటూ మనల్ని కాపాడుతున్నాడు. ఇంతకు ఆ గొప్ప అమరవీరుడు ఎవరో కాదు, బాబా హర్భజన్ సింగ్. బహుశా ఈ పేరు మీరు వినకపోవచ్చు, కానీ ఆత్మగా మారి డ్యూటీ చేస్తున్నాడనే వాస్తవాలు మాత్రం ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు విడిచి ఎన్నో ఏళ్ళవుతున్నా కూడా ఈయన బార్డర్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నాడంటే ఈయనకు దేశం మీద ఉన్న భక్తి ఎలాంటిదో అర్థమవుతుంది. మరి హర్భజన్ సింగ్ ఎలా చనిపోయారు? ఆయన ఆత్మ తిరుగుతుందని ఎలా బయటపడింది? ఇప్పటికీ ఆర్మీ మీటింగ్స్లో ఆయన వచ్చి కూర్చుంటారా? ఆయనకు జీతం కూడా ఇస్తున్నారా? బార్డర్లో ఆయన కోసం గుడి కూడా కట్టించారా అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు కూడా దేశభక్తులైతే వీడియోకి లైక్ చేసి జై హింద్ అని కామెంట్లో పెట్టండి. మన దేశాన్ని రక్షించడానికి అక్కడ బార్డర్లో ఎంతో మంది సైనికులు పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. కొన్ని సమయాలలో అక్కడ జరిగే అటాక్ల వల్ల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. అలా ఇప్పటికీ ఎంతో మంది సైనికులు దేశం కోసం ప్రాణాలు విడిచి అమరవీరులయ్యారు. అలా బాబా హర్భజన్ సింగ్ కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోగా అయినప్పటికీ ఈయన ఇప్పటికీ బార్డర్లో ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారు. నిజంగా ఇది వింతగానే అనిపిస్తుంది, కానీ నిజంగానే ఈయన ఆత్మ దేశ సరిహద్దుల్లో ఇప్పటికీ తిరుగుతుందని చాలా కథనాలు అయితే ఉన్నాయి. ఇంతకు అసలు విషయం తెలుసుకునే ముందు రీసెంట్గా జరిగిన పెహల్గాం ఉగ్రవాదుల దాడులతో భారత్ పాక్పై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సంఘటన తర్వాత భారత్లో ఉన్న చాలా మంది యువతలో కూడా బాగా రక్తం మరుగుతుంది. తమకు ఒక్క అవకాశం వస్తే చాలా బార్డర్స్కు వచ్చి పాక్లోకి వెళ్ళి మరి వాళ్ళని లేపేస్తామని సవాల్ విసురుతున్నారు. అయితే ఇప్పుడున్న యువతే కాదు, ఒకప్పటి యువత కూడా దేశం కోసం బాగా సవాల్ విసిరి బార్డర్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, దేశం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ప్రాణం పోయినా కూడా దేశం కోసం మా ఆత్మ చావదని అన్నారు. అందుకనేమో హర్భజన్ సింగ్ ఆత్మ కూడా ఇప్పుడు దేశ రక్షణ కోసం పోరాడుతుంది. అయితే ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హర్భజన్ సింగ్ 1946 ఆగస్టు 30న పాకిస్తాన్లో గుజరాన్ వాలాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు. అక్కడే ఈయన తన ప్రాథమిక విద్యను కంప్లీట్ చేయగా ఆ తర్వాత 1965లో పంజాబ్లోని పట్టీలో డిఏవి హై స్కూల్లో మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు. అలా ఆ తర్వాత అమృత్సర్లో సైనికుడిగా చేరి పంజాబ్ రెజిమెంట్లో చేరారు. అలా కొంతకాలం తర్వాత చైనా బార్డర్ నాదులాలో నియమించబడ్డారు. అయితే 1968లో అనగా ఆయన 22 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో తూకులా నుండి డోంగ్చీలా వరకు గుర్రాల కాన్వాయ్ను తీసుకెళ్తున్న సమయంలో బాగా మంచు పడుతూ ఉండగా కాలు జారి అక్కడున్న లోయలో పడిపోయారు. ఇక అక్కడ బాగా బలమైన నీటి ప్రవాహం ఉండడంతో ఆయన మృతదేహం కొట్టుకుపోయింది. అలా ఘటన స్థలానికి 2 కిలోమీటర్ల వరకు ఆయన మృతదేహం దొరకలేదు. దీంతో ఆ సమయంలో అక్కడున్న సైనికులు హర్భజన్ సింగ్ తన విధులు తప్పించుకోవడానికి భయపడి పారిపోయాడని అనుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి సైనికులందరూ పడుకున్న సమయంలో హర్భజన్ సింగ్ తన ఫ్రెండ్ కలలోకి వచ్చి తను భయపడి పారిపోలేదు, చనిపోయాను, అలాగే తన మృతదేహం పలానా చోట పడిందని చెప్పారు. దీంతో సైనికుడు మిగతా సైనికులతో హర్భజన్ సింగ్ తన కలలో వచ్చి ఇలా చెప్పాడని, ఓసారి మనమందరం అక్కడికి వెళ్ళి చూద్దామని అనడంతో అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. దీంతో హర్భజన్ సింగ్ కలలో చెప్పినట్లుగానే అక్కడ తన మృతదేహంతో పాటు రైఫిల్ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాము హర్భజన్ సింగ్ గురించి తప్పుగా అనుకున్నామని క్షమాపణలు చెప్పుకొని గౌరవంగా అతని అంత్యక్రియలు చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హర్భజన్ సింగ్ మరో ఫ్రెండ్ కలలో కనిపించి తన శరీరం పోయినప్పటికీ కూడా తన ఆత్మ ఇంకా డ్యూటీలో ఉందని చెప్పాడు. దీంతో అతడు మిగతా సైనికులకి ఈ విషయం చెప్పడంతో మొదట ఎవరి విషయం గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత తోటి సైనికులలో కొన్ని వింతలు జరగగా ఆ వింతల గురించి హర్భజన్ సింగ్ అక్కడ ఉన్న సైనికులకు ముందుగానే వచ్చి కలలో చెప్పడంతో నిజంగానే హర్భజన్ సింగ్ అమరుడైనా కూడా డ్యూటీ చేస్తున్నాడని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాకుండా హర్భజన్ సింగ్ తమకు ఎప్పుడు తోడుగా ఉంటాడనే నమ్మకంతో ధైర్యంగా ఉండేవారు అక్కడ సైనికులు. సో భారత సైనికులకే కాదు, చైనా సైనికులు కూడా హర్భజన్ సింగ్ విషయంలో కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. ఓసారి చైనా సైనికులు భారత్ పైన అధికారులకు మీ సైనికులలో ఒకరు ఇక్కడ గుర్రంపై తిరుగుతున్నారని తెలిపారు. అలా భారత సైన్యం సీనియర్ అధికారులు విచారణ జరిపి అది నిజమని తేల్చారు. ఇక సైనికులను కాపాడే విషయంలో కూడా హర్భజన్ సింగ్ తోడు ఉండడంతో దీంతో సైనికులు హర్భజన్ సింగ్ను అప్పటి నుంచి బాబా హర్భజన్ సింగ్గా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బాబా హర్భజన్ సింగ్ పేరు మీద ఒక ఆలయంను కూడా కట్టించారు. అలా ఆలయంలో ఆయన యూనిఫామ్, షూ, ఆయన బెడ్ వంటి ఆయనకు సంబంధించిన ఇతర వస్తువులన్నీ అందులో ఉంచారు. అంతేకాకుండా సైనికులు ఆయనకు డ్యూటీలో ఉన్న సైనికుడి
హోదాను కూడా ఇచ్చారు. దీంతో జీతాలు, సెలవుల నుంచి ప్రమోషన్స్ వరకు, అలాగే బాబా హర్భజన్ సింగ్ ఆలయ బాధ్యతలను కూడా సైన్యం తీసుకుంది. అలా ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు ప్రతీదీ ఆయనకు అందిస్తూనే ఉంటారు. ఇక రాత్రి సమయంలో అనగా హర్భజన్ సింగ్ డ్యూటీ టైం ముగిసే సమయంలో ఆలయం మూసిస్తారు. అలాగే భారతదేశం మరియు చైనా మధ్య జరిగే ప్రతి మీటింగ్లో భారత సైన్యం బాబా హర్భజన్ సింగ్ను చేర్చుకొని ఆయన కోసం ఒక ఖాళీ కుర్చీని కూడా ఉంచేవారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న ఒక జీప్ బాబా హర్భజన్ సింగ్ వస్తువులతో న్యూ జల్పైగురి రైల్వే స్టేషన్కు బయలుదేరుతుంది. ఇక అక్కడి నుండి రైలులో పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తరాల జిల్లాలో ఉన్న కూకా గ్రామానికి చేరుతుంది. ఇక భారతీయ రైల్వేలో బాబా కోసం ప్రత్యేక రిజర్వేషన్ ఇస్తారు. ప్రతి ఏడాది ఆయన గ్రామానికి ప్రయాణం కోసం ఒక సీటును ఖాళీగా ఉంచుతారు. అలాగే 3 సైనికులు బాబాతో పాటు ఆయన ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత బాబా తల్లికి కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తారు. ఇక ఆయన గ్రామం కూడా ఆయనను ఇప్పటికీ అమరవీరుడుగా గుర్తించుకుంది. ఇక 2006లో బాబా హర్భజన్ సింగ్ పదవి విరమణ పొందారని, అయినప్పటికీ కూడా బాబా అక్కడ నివసిస్తూ దేశాన్ని రక్షిస్తున్నారని చెబుతూ ఉంటారు. ఇక అక్కడ ఉండే సైనికులతో ప్రతి ఒక్కరూ తమ డ్యూటీకి వెళ్తున్న సమయంలో బాబా హర్భజన్ సింగ్ గుడికి వెళ్లి ఆయనను ఖచ్చితంగా నమస్కరిస్తారు. అంతేకాదు ఆయన గుర్తింపుగా మరో 2 ఆలయాలు కూడా నిర్మించారు. నిజంగా బాబా హర్భజన్ సింగ్కి దేశం మీద ఉన్న భక్తి మాటల్లో చెప్పలేనిది. ఆయన అమరవీరుడైనా ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూనే ఉంటారు సైనికులు. ఆ తర్వాత కూడా మరికొంతమంది సైనికులు అమరవీరులవ్వగా వాళ్ళు కూడా దేశభక్తిని వదలలేక అక్కడే ఆత్మలుగా వారి దేశాన్ని రక్షిస్తున్నారని కొంతమంది సైనికులు తెలిపినట్లుగా తెలుస్తుంది. అంటే ఎంతోమంది సైనికులు దేశాన్ని రక్షించడం కోసం చిన్న వయసులోనే బార్డర్లో అడుగుపెట్టి దేశం కోసం తమ వంతుగా ఇంకా ఏమీ చేయకుండా ప్రాణాలు కోల్పోతే వారు దేశం మీద ఉన్న భక్తి కోసం ఇలా ఆత్మలుగా మారి తమ విధులను నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. నిజంగా అసలైన దేవుళ్ళు వీలే అని చెప్పాలి. ఇక ఇప్పటికీ ఎంతోమంది భారత సైనికులు భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు. దేశం మీదకి ఎవరైనా దాడులు చేస్తే చాలు తిరిగి తమ ప్రతాపం ఏంటో చూపిస్తున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రవాది దాడుల విషయంలో కూడా భారత్ అస్సలు తగ్గలేదు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి మామూలుగా చుక్కలు చూపించలేదు. పహల్గామ్కు వచ్చిన టూరిస్టులను మతం చూసి భార్య పిల్లల ముందే కాల్చి చంపగా వారిని అసలు వదిలేదే లేదన్నట్లుగా భారత్ సైనికులు ఆపరేషన్ సింధూర్లో బాగా దాడులు చేశారు. ఏది ఏమైనా సరే భారత్ను రక్షించాలని ఎవరి సపోర్ట్ తీసుకోకుండా భారత్ సైన్యం ఒంటరిగా పోరాటం చేస్తుంది. నిజానికి పాకిస్తాన్తో ఇప్పటికీ చాలా దాడులు జరగగా ప్రతిసారి భారత సైనికుల చేతిలో పాకిస్తాన్ ఓడిపోతూనే ఉంది. ఇక భారత్లో ఇలాంటి పౌరులు ఉన్నంత వరకు భారత్ మీద ఎవ్వరు కూడా చెయ్యి వేయలేరని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి బాబా హర్భజన్ సింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఇంకా ఎంతోమంది పౌరులు దేశం కోసం ముందుకు రావాలని కోరుతూ జై హింద్.